అంతటి సాధ్యం. అందుకే గాంధారి శాపం ఇస్తే కృష్ణ పరమాత్మ మాట్లాడకుండా కొంగు చాపి భరించాడు. తల్లి, భార్యగా నీ కర్తవ్యం నువ్వు చేశావు. యుద్ధానికి కడుతున్న కన్న కొడుకు దుర్యోధనుడు స్వయంగా వచ్చి దండం పెట్టి, అమ్మ నాకు విజయం కావాలని ఆశీర్వదించు ఉంటే, నాన్న నేను ఆశీర్వదించలేనురా, యతో ధర్మస్తతో జయగ, యతో ధర్మస్తతో జయగ అనే ధర్మం వైపు నిలిచిన ఏకైక నారీమణి గాంధారి, ఏకైక నారీమణి గాంధారి. భర్త దుర్మార్గుడా సన్మార్గుడా అన్నదాంతో సంబంధం లేదమ్మా. మీ పని మీరు చేస్తే మీకు చరిత్రలో స్థానం ఖాయం. రావణాసుడు రాక్షసుడైనా మండోదరిని భారత జాతి గౌరవించింది. వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా తారని పంచకన్యల్లో పంచపతివ్రతల్లో చేర్చి గౌరవించింది. పాండవుల వల్ల ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు పడినా, దుర్యోధనుడి వల్ల ఎన్ని కష్టాలు పడినా ద్రౌపదీదేవిని సీత పక్కన చేర్చి గౌరవించింది. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరేన్ నిత్యం